మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆపరేషన్ కగార్ బీజేపీ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని కర్రెగుట్టలో కూంబింగ్ అండ్ ఎన్కౌంటర్ ప్లాన్ చేసింది. దొరికినట్టుగా స్మాష్ చేశామని చెప్పి మావోయిస్టులు అంతా అందించమని ఆర్డర్స్ తెప్పించింది. కానీ ఏంటిది అదంటే ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. దీన్ని ఏ విధంగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? కానీ పర్సనలీ ఫిరోజ్ ఖాన్ నేను బండి సంజయ్ స్టేట్మెంట్కి సపోర్ట్ చేస్తాను. ఎవరి దగ్గర తుపాకీ ఉన్నది వాళ్ళు కూడా ఇన్నోసెంట్కి చంపుతున్నారు. పాత నెక్సలైట్ వేరే, ఇప్పుడు కొత్త నెక్సలైట్ వేరే మైండ్ సెట్తో. సో ఇట్లాంటి నెక్సలైట్లు వెపన్లు పట్టుకొని ఇన్నోసెంట్కి చంపిన తర్వాత వాళ్ళతో ఏం మాట్లాడతావు? నువ్వు చంపుతావా కదా, మేము మీకు చంపుతాం. సింపుల్. సో నా లెక్క ప్రకారం వీళ్ళు చిన్న టెర్రరిస్ట్ 100%. పాకిస్తాన్కి ఎట్లా ఎడవద్దు వీళ్ళకు కూడా ఎడవద్దు, లేకుంటే లొంకో. రైట్, నువ్వు ఒక వార్ ఎందుకు చేస్తున్నావు? రైట్. అండ్ ఇది 50 సంవత్సరాల నుంచి నడుస్తుంది. దీనికి కూడా ఫుల్ స్టాప్ కావాలి. ఆ పాకిస్తాన్ కూడా సేమ్ 50 సంవత్సరాల నుంచి నడుస్తుంది, ఫుల్ స్టాప్ కావాలి. సో దీని నెక్సలైట్ ఇష్యూలో వాట్ ఎవర్ బండి సంజయ్ టోల్డ్ నేను ఆయన ఫేవర్లో ఉన్నాను. ఓకే. సో ఈ ఎన్కౌంటర్ కరెక్ట్ సింపుల్. చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, బీజేపీ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. ఓకే, మీరు నాతో పర్సనల్ నా ఒపీనియన్ అడుగుతున్నాను, నేను మీ ఒపీనియన్ అడుగుతున్నాను. మీరు ఈ నిర్ణయం కరెక్ట్ కాదంటున్నారు చాలా మంది. మీరు చంపుతారు, మేము ఫుల్ పట్టుకొని రావాలి? నో, నథింగ్. ఇన్నోసెంట్ పోలీస్ ఫోర్స్కి సిఆర్పిఎఫ్కి మీరు చంపేస్తారు, ల్యాండ్ మైన్ పెట్టేసి ఎన్నో పొలిటీషియన్కి మీరు చంపేస్తారు. ఎవరు మీకు కోఆపరేట్ చేయకపోతే అతనికి చంపేస్తారు. ఎవరు మీకు షెల్టర్ ఇవ్వకపోతే వాళ్ళకు మీరు చంపేస్తారు. ఎవరు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మీరు చంపేస్తారు. మీరు చేసేది ఎవ్రీథింగ్ రైట్, మేము చేస్తే రాంగ్. సో ఈక్వల్ ఉండాలి. మీరు చంపుతున్నారు కదా, మేము చంపుతాం. దట్స్ ఆల్. మీరు డ్రెస్లో ఉన్నారు, మేము కూడా డ్రెస్లో ఉన్నాం. నువ్వు మాకు చంపు, లేకుంటే మేము మీకు చంపేస్తాం, లేకుంటే లొంగు. నో అదర్ థింగ్. ఈ మొత్తం మాటలు వద్దు రాబోయ్. అక్కడ పాకిస్తాన్తో వద్దు, ఈ నెక్స్ట్ లైట్తో వద్దు. ఓకే, సింపుల్. లా షుడ్ ప్రివేల్. సింపుల్, అంతే. వైలెన్స్ ఎక్కడ కూడా ఉంటే దానికి ఆన్సర్ ఆ టైంలో గాంధీ నాన్ వైలెన్స్, అది ఆ టైం. ఈ టైంలో వైలెన్స్ 1940, 1930, 1947 అది సూట్ అయింది. ఆ టైంకి అది ఓకే, కానీ ఈ టైంకి కాదు. खून का बदला खून, जान का बदला जान. సింపుల్. సో నెక్స్ట్ స్లైడ్ కానీ టెర్రరిస్ట్ కానీ ఫినిష్ కావాలి. సో మరి ఏంటి 10 మంది ఎమ్మెల్యేల సంబంధించి ఉప ఎన్నిక రాబోతుందని చెప్పేసి చాలా రకాలుగా వస్తుంది. సో స్పీకర్ ఆదేశాల మేరకు ఆయనకి విచక్షణాధికారాలకు ఇచ్చారు కోర్టు, సుప్రీంకోర్టు. బట్ అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. బట్ ఏంటి నెక్స్ట్ మరి కోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది? ఒకవేళ ఉప ఎన్నిక వస్తే సిద్ధంగా ఉన్నారా? 100% ఉన్నాం. ఏదైనా డౌట్ నో పార్టీ ఆ టైమే రెడీ ఉన్నాం. బిఆర్ఎస్ టైంలోనే 200 కోట్లు 100 కోట్లు అందరికి తాపిచ్చి గెలిచేది వాళ్ళు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ రెడీ. ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయన ఎవరో ఇయాకి విన్నాడు. సో ఆల్వేస్ రెడీ. అప్పుడు రెడీ, ఇప్పుడు ఎవరు రెడీ? సో మరి ఈ 10 మందినే పెట్టుకుంటారా లేకపోతే డిఫరెంట్ గా ఎవరన్నా వేరే వాళ్ళు? అది పార్టీ హైకమాండ్ చూడాలి. అది ఫిరోజ్ ది డిస్క్రిప్షన్ కాదు. అంటే ముఖ్యంగా మెయిన్ 2 పేర్లు వినపడుతున్నాయి ఇక్కడ, దానం నాగేందర్, అక్కడ కడియం శ్రీహరి. వీళ్ళిద్దరి గురించి ఏం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే వీళ్ళిద్దరు కొంచెం డిఫరెంట్ గా ఉంది. వాళ్ళు ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయాలి వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే వాళ్ళు మళ్ళీ సొంత గూటికి వెళ్ళాలనుకుంటున్నారు కదా. ఆ ప్రశ్న మీరు నాగేందర్కి అడగాలి, శ్రీహరి గారికి అడగాలి. ఫిరోజ్ ఖాన్ ఆన్సర్ చేయలేదు కదా. ఓకే
రైట్. మరి వెళ్ళాలనుకుంటే మీరు ఆ ప్లేస్ లో కొత్త వాళ్ళని పెట్టాలి కదా, అది అది అధిష్టానం చూసుకుంటుంది అంటారు. 100%. అంటే మీ పార్టీలో ఉంటూ మరి ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వాళ్ళు ఏమనొచ్చు? ఇది పాలిటిక్స్. ఇది ఇట్లాంటి దానిలో మనం పోవద్దు, ఎందుకంటే 2 days మాట్లాడవచ్చు ఈ సబ్జెక్ట్ మీద. ఓకే. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.